ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వారు తుది దశకి వచ్చింది అని చెప్పొచ్చా? ఎందుకంటే 3 కండిషన్ లేటెస్ట్‌గా ఇరాన్ ఇవ్వడం జరిగింది. అమెరికా దీనికి ఒప్పుకుంటే మాత్రం నేను బ్యాక్ స్టెప్ వేస్తానని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఆ 3 కండిషన్స్ ఏంటి? ఎస్, యుద్ధం ముగియాలని చెప్పేసి ప్రపంచం అంతా కోరుకుంటుంది. ఎందుకంటే యుద్ధం వల్ల ఇరాన్ ఏమో సర్వనాశనం అయిపోతుంది, అమెరికా ఇజ్రాయిల్ ఏమో తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నాయి. అసలు యుద్ధంతో సంబంధం లేని చాలా దేశాలు కూడా యుద్ధం కారణంగా ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు మన దేశానికి యుద్ధంతో సంబంధం లేదు, కానీ మన దేశంలో గ్యాస్ సమస్య స్టార్ట్ అయిందిగా. సో ప్రపంచంలో ఒక దేశంతో మరొక దేశం ఆధారపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి సమయంలో యుద్ధం అనేటువంటిది కరెక్ట్ కాదు అని మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో గెలుపు ఓటములు ఉండొచ్చు కాక, కానీ గెలిచినోడు నష్టపోతాడు, ఓడినోడు నష్టపోతాడు. ఓడినోడేమో నాశనం అవుతాడు, గెలిచినోడేమో నష్టపోతాడు. అంతే తేడా. ఒకడేమో నాశనం అయిపోతాడు, ఇంకోటి నష్టపోతాడు. కానీ ఇద్దరు నష్టపోవటం అనేటువంటిది అసలు యుద్ధమే కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేది. సరే, ఏదేమైనా అందరూ చేస్తున్న విజ్ఞప్తులు లేదా ఇరాన్లో వచ్చిన రియలైజేషను వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రకటన జారీ చేశారు. ఒక 3 కండిషన్స్కి మీరు ఓకే కనుక చెప్తే మా వైపు నుంచి మేము యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. వాళ్ళు చెప్పినటువంటి 3 కండిషన్లు ఏంటంటే, మొదటిది ఇరాన్ హక్కులని గుర్తించాలి, ఇరాన్ హక్కులని గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటన జారీ చేయాలి. తర్వాత రెండోది ఇమ్మీడియట్గా ఇరాన్ మీద దాడుల్ని ఆపాలి. 3, రాబోయే కాలంలో కూడా ఇరాన్ మీద ఎలాంటి దాడులు చెయ్యమని చెప్పేసి ప్రకటించాలి. ఇది ఈ 3 కండిషన్స్. మరి ఈ 3 కండిషన్స్కి అమెరికా ఇజ్రాయెల్ ఒప్పుకుంటాయా అంటే, ఇజ్రాయెల్ సరే అది ఒక పక్కన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే, యుద్ధానికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనేటువంటిది లేకుండా యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ కావడానికి పైకి చెప్పిన రీజన్స్ ఏంటి? ఇరాన్లో యురేనియం ఉంది, అణువాయుధాలు తయారు చేయబడుతున్నాయి, అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఆ తయారు చేయబడేటువంటి అణుబాంబుల వల్ల ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ అణువాయుధాలను, అణుబాంబులను, అణువాయుధ కేంద్రాలను ధ్వంసం చేయాలి, యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది ఒక లక్ష్యం. రెండోది, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతను ఒక అతివాద భావాజాలం ఉన్న ఇస్లామిక్ లీడరు. అతను కొంచెం టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నాడు. అతని వల్ల ప్రపంచానికి ఇబ్బంది ఉంది, ఇజ్రాయెల్కి ఇబ్బంది ఉంది. కాబట్టి అతన్ని కూడా లేకుండా చేయాలి, అతని సపోర్టర్స్ కూడా లేకుండా చేయాలి అనేది రెండో లక్ష్యం. సరే, ఈ 2 లక్ష్యాలు నెరవేరాయి అంటే ఖమేనీని చంపేశారుగా. యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే ఖమేనీని చంపేశారు. ఖమేనీని చంపడంతోనే అసలు యుద్ధం స్టార్ట్ అయింది. ఇంకో రకం చెప్పాలంటే ఖమేనీని మాత్రమే కాదు, ఒక మెయిన్ లెవెల్ లీడర్షిప్ మొత్తాన్ని చంపేశారు. సరే, అది చంపడం మాత్రమే కాదు, రెండోది అణ్వాయుధ కేంద్రాలని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఓపెన్గా ప్రకటించింది. ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధ కేంద్రాలని ధ్వంసం చేశామని. అయిపోయిందిగా 2 లక్ష్యాలు. మీరు అన్న ఖమేనీ చనిపోయాడు, అణ్వాయుధ కేంద్రాలు ధ్వంసం చేశారు. ఇంకా యుద్ధం ఎందుకు కొనసాగిస్తున్నారు? యుద్ధం కొనసాగించడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, మీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి అంటే ఇరాన్ని పూర్తిగా మీ స్వాధీనం చేసుకోవడం. ప్రధానంగా అమెరికా ఆలోచన ఇది. ఇరాన్ని పూర్తిగా అమెరికా తన ఆధీనంలో తీసుకొని తన డమ్మీ ప్రభుత్వాన్ని, తన మాట వినేటువంటి ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకొని ఆ దేశంలో ఉన్నటువంటి నిక్షేపాలన్నీ కూడా తను అనుభవించాలని అమెరికా అనుకుంటుంది. తన పెత్తనం అక్కడ కొనసాగాలని. యుద్ధం ఇప్పుడు దానికోసం నడుస్తుంది. దానికోసం నడుస్తున్న సమయంలో ఇరాన్ కనుక తన హక్కులు గుర్తించాలని, లేదు అంటే తన మీద ఇంకెప్పుడు దాడి చేయను అని ప్రకటించాలని, ఇమ్మీడియట్గా దాడులు ఆపాలని అని అంటే ట్రంప్ ఎందుకు ఒప్పుకుంటాడు? మోస్ట్లీ ఒప్పుకోకపోవడానికి అవకాశం ఉంది. ట్రంప్ లక్ష్యం వల్ల ఒకటే, ఇరాన్ని పూర్తిగా తన స్వాధీనంలో చేసుకొని తన అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడున్నటువంటి ఖమేనీ రాజ్యాన్ని తీసివేసేసి, అంటే ఖమేనీ కుమారుడు ఇప్పుడు కొత్త ఖమేనీ అయ్యాడు కదా, అసలు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఇరాన్ లేకుండా తన అనుకున్నటువంటి ప్రభుత్వాన్ని నియమించాలనుకుంటున్నాడు. కాకపోతే ట్రంప్ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది యుద్ధాన్ని ఆపాలని. అమెరికా పారిశ్రామికవేత్తలు కూడా తీవ్రమైన ఒత్తిడి వేసుకొస్తున్నారు. స్టాక్ మార్కెట్ మొత్తం కుదిరైపోతుంది, రోజుకి లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆవిరైపోతుంది. పైగా ప్రపంచం మొత్తం కూడా చమురు సంక్షోభంలో ఇరకపోతూ ఉంది, గ్యాస్ ఇబ్బంది పడిపోతూ ఉంది. సో కాబట్టి అంటే ఒక్క ఇరాన్ అనే దేశాన్ని నష్టపరచడం కోసం, ఇరాన్ ఒక దేశాన్ని కబలించడం కోసం జరిగేటువంటి యుద్ధంలో సంబంధం లేని ప్రపంచం మొత్తం నష్టపోతుంది. కాబట్టి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అందరూ చేస్తున్నారు. ప్రధానంగా పాపం గల్ఫ్ దేశాలు కూడా. గల్ఫ్ దేశాలు ఏంటంటే అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ పక్క దేశం కాదు,
అవును. గల్ఫ్ దేశాల్లో స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఉమ్, కేవలం ఆ గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చినందుకు గాను ఉమ్, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకు పడుతుంది. ఇప్పుడు దుబాయ్ మీద ఇతర గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా మీద విరుచుకుపడి దాడులు చేస్తూ ఉంది. మాకేం సంబంధం మా మీద దాడులు చేస్తా ఉంటే నువ్వు శత్రువుకి స్థావరాలు ఇచ్చావు కదా అని చెప్పింది ఇరాన్ వాదన. అవును. సో గల్ఫ్ దేశాలు కూడా మేము యుద్ధాలు కోరుకునే వాళ్ళం కాదు, ఎవరి మీద యుద్ధాన్ని పోయే వాళ్ళం కాదు, మా బిజినెస్ ఏదో మేము చేసుకుంటా ఉంటాం, ఇలా మాకు ఇబ్బంది అవుతుంది నీకు స్థావరాలు ఇచ్చినందుకు యుద్ధాన్ని తొందరగా ముగించని గల్ఫ్ దేశాల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి అమెరికా మీద ఉంది. అసలు ఇరాన్ ఎత్తి కూడా అదే. ఉమ్, ఇరాన్ ఎత్తేంది గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే వాళ్ళే అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తారు, అవును. యుద్ధాన్ని ఆపు అని చెప్పేసి అనేది. ఉమ్, సరే మొత్తానికైతే ఇరాను యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో పాపం ఇరాన్ కూడా లేదు. ఇప్పటికే నాశనం కాగలిగినంత నాశనం అయింది ఆ దేశం. ఉమ్, ఇప్పుడు ఇంకా అమెరికా చేతుల్లో ట్రంప్ చేతుల్లోనే ఉంది. ఏదో ఒక దేశంలో యుద్ధాన్ని ఆపాలి. యుద్ధం కొనసాగించడం అనేటువంటిది మంచిది కాదు అనేది ఎవరైనా చెప్పేది. అంటే ఇరాన్ని ఆక్రమించుకోవటమే లక్ష్యంగా చేస్తే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. ఇంకొంతకాలం యుద్ధం కొనసాగింది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇరాన్ అమెరికా చేతుల్లోకి పోవాల్సింది. ఇరాను ఇజ్రాయిల్ని అమెరికాని తట్టుకొని ఎక్కువ కాలం నిలబడగలిగిన దేశం కాదు. ఇప్పుడంటే ఏదో రష్యా నుంచో చైనా నుంచో కొన్ని ఆయుధాలు డబ్బులు వస్తున్నాయి కాబట్టి యుద్ధం చేయగలుగుతుంది. ఎంతకాలం చేయగలదు? కొంతకాలమే చేయగలదు. ఇంకా డైరెక్ట్గా ఏమీ వీళ్ళు రాదు కదా. అమెరికాకు వ్యతిరేకంగా రష్యా చైనా డైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్గా యుద్ధంలోకి రావట్లేదు కదా. కాబట్టి ఏదో ఒక రాజీ ఫార్ములా అనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో అవసరం. ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే ఆర్థికపరమైనటువంటి సంక్షేమం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి యుద్ధం అవసరం. కానీ ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు, ఇంకొద్ది కాలం ఉపయోగపట్టండి, ఇరాన్ పూర్తిగా నా చేతిలోకి వస్తా అనుకుంటున్నాడు. చూడాలి ఏం జరిగింది. ఓకే.